హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగ్ నేను 5:30 కల్లా లేసాను. బయటికైతే వెళ్ళాను మెస్‌లకి వాటర్ తెచ్చుకోవడానికి. తరువాత నేనైతే విండో అయితే ఓపెన్ చేశాను. బయటైతే చల్లగా ఉంది గాలి. ఎందుకంటే వర్షం వచ్చిందని. ఆ తర్వాతొచ్చేసి నేనైతే మార్నింగ్ నిన్న చెప్పిన క్లాస్ అయితే చదివాను మార్నింగ్. ఎందుకంటే మాకు కొంచెం ఎగ్జామ్ పెడతన్నారు కాబట్టి అసికిమిక్ యాసిడ్ సైకిలు ఎందుకంటే ఆ స్ట్రక్చర్‌లు గుర్తుండవు. ఎప్పటికప్పుడు చదువుకుంటే మనకు ఈజీ అయితదని నేనైతే ఆ రోజు మార్నింగ్ అయితే నేర్చేసుకున్నాను. ఫ్రెండ్స్, మనకేదైనా ఒక్కసారి చదివితే రాదు. ఏదైనా కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు గుర్తుంటది. ఫ్రెండ్స్, నిజానికి మనకి చదవాలంటే ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. లేదంటే చదవడానికి ఇష్టం లేకపోవచ్చు. లేదంటే మళ్ళీ చదువుదాం అని మనం వాయిదా వేసుకుంటా పోవచ్చు. కానీ మనం అవన్నీ చేసినా కూడా ఎగ్జామ్‌కైతే సెమ్‌కెళ్ళేటప్పుడైతే మనం చదవాలి. ఖచ్చితంగా మనమే చదవాలి. ఎందుకంటే అది మన ఎగ్జామ్. ఎవ్వరొచ్చి చదవరు. అదేదో కష్టమైన కొంచెం ఇప్పుడే నేర్చుకుంటే మనకు సెమ్‌కి చాలా ఈజీ అయితది. అప్పుడంతా చదవాలంటే మనకు కష్టంగానే అనిపిస్తది కాబట్టి, మనం ఇప్పుడు కొంచెం కొంచెం చదువుకుంటా ఉంటే మనకు సెమ్‌కు ఈజీ అయిపోతది. సెమ్‌లో మనం రివిజన్ ఒక్కటే చేసుకోవచ్చు. మనకప్పుడు చాలా టైం ఉంటది. ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా మీకైతే ఒక మాట అయితే చెప్తాను. అదేంటంటే ఇది మన కోసం మనం పోరాడుతున్నాము. మన సక్సెస్ కోసం మనం కష్టపడాలి. మన కోసం సహాయం చేయడానికంటూ నిజంగా ఎవ్వరు రారు నిజానికి. కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు మనం ఆలోచించుకొని మనం ఆ పనిని చేయాలి. ఎందుకంటే ఒకసారి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అయిపోయిన దాని గురించి ఆలోచించి. కాబట్టి మనం ఏది చేసినా ఆలోచించి మంచిగా చేస్తే మనం ఇంకా ఆ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. ఫ్రెండ్స్, మనందరికి కూడా నిజాలు మాట్లాడేటప్పుడు మనం వాటిని తీసుకోలేము. కానీ అవి నిజమే. ఎందుకంటే మన కోసం ఎవ్వరు రారు. ఎందుకంటే అది మన కోసం మనం చేస్తున్న పోరాటం కాబట్టి మనం ఫస్ట్ నిజాలను యాక్సెప్ట్ చేయాలి. అది ఏ విషయంలోనైనా ఒకరు మనతో ఏదైనా వచ్చి చెప్పినప్పుడు, మనలో ఉన్న తప్పుని చెప్పినప్పుడు, లేదంటే మనంలో ఉన్న అలవాటుని చెప్పినప్పుడు, ఇది ఇలా కాదు ఇలా ఇలా అని చెప్పినప్పుడు మనం దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అది రియాలిటీ కాబట్టి. థాంక్ యూ ఫర్ వాచింగ్.